వీలైన తర్వాత చూస్తాము, వీలైన తర్వాత చెప్తాను. రోడ్లో అరే సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ తవ శుభ నామే నామే తవ జయ గాథా జన గణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ 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 హే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి. ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి ఈ యొక్క గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డేకి కొంత మిస్అండర్స్టాండింగ్ ఉంటా ఉంటుంది. ఏదైతే మనకు 1947లో మనకు స్వాతంత్రం వచ్చిందో ఆ తర్వాత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రథసారథిగా ఉండి తను భారత రాజ్యాంగాన్ని నిర్మించి 1950 జనవరి 20వ తారీఖు ఈ యొక్క రాజ్యాంగం ఆమోదం తెలిపి ప్రజలు ఈ యొక్క రాజ్యాంగం నుండి మన పరిపాలన కొనసాగుతూ ఉన్నది. అందరికీ తెలుసు 1950 సంవత్సరంలో తన మేధస్సుతో ఆలోచించి తన టీంతోని ప్రపంచంలో మన భారతదేశం ఎలా ఉండాలి, ఫ్యూచర్ ఎలా ఉండాలి అని ఆలోచించి రాజ్యాంగాన్ని నిర్మించాడు. భారతదేశంలో చాలా దేశాలకు మన రాజ్యాంగం స్ఫూర్తిగా ఇప్పటికి కొనసాగుతూ ఉన్నది. అంత అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి యావత్ చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ్యుల తరఫున నేను వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో ప్రతి ఒక్క పౌరులు ఈ దేశంలో ప్రతి ఒక్కటి అనుభవించాలని రాజ్యాంగం లిఖించబడిందో అదేవిధంగా మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ గారు దళితుల పట్ల, గిరిజనుల పట్ల, బీసీల పట్ల అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వారి అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు ముందుకు జరిగారు. ఏదైతే దళిత బంధుని చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. కాకపోతే ఒక దళిత కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని నిల్చోబెట్టాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక దళిత బంధుని తీసిన సంగతి చాలా మంది విస్మరించారు. కానీ అదేవిధంగా చూసుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు ఈరోజు తెలంగాణలో మన కేసీఆర్ గారు తీసుకొచ్చారు. ఏదైతే రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తీసుకొని దాని అధ్యయనం ప్రకారము మన ప్రజలకి, తెలంగాణ పౌరులకి ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు దానికి అనుగుణంగా సంతోషంగా ఉండాలని నడుచుకున్నారు. కాకపోతే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కొంత మనం దాన్ని చెప్పుకోవడంలో కొంత మిస్ అయ్యాము. ఏమైనా కూడా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు రావాలని యావత్ తెలంగాణ ప్రజలు కోరుకున్నట్టు ఖచ్చితంగా మళ్ళీ రానున్న అతి తక్కువ రోజుల్లోనే మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లుతుంది. కేసీఆర్ గారు మళ్ళీ మనందరికీ నాయకుడిగా ఉంటారని చెప్పి మేము ఆశాభావిస్తూ మరొకసారి నేను చెన్నూరు నియోజకవర్గ ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై భారత్.